జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక విద్యాధరి పాఠశాలలో అర్బన్ సిఐ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో వివరించారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో విద్యార్థులే బాధ్యతాయుత పౌరులుగా మారి రోడ్డు భద్రతను పాటిస్తూ ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీరు బైక్ మీద కూర్చొని ఉంటారు, అయినప్పటికీ వాళ్ళు మాట్లాడుతుంటే మీరేం చేస్తారు? సైడ్ కాపుకొని మాట్లాడాలి అని చెప్పాలా? చెప్తారా? కారు తోలుతుండే కానీ సైడ్ కాపుకొని మాట్లాడాలి అని చెప్పాలా? చెప్తారా? తర్వాత మీరు ఫోన్లలో మీ పేరెంట్స్ ఫోన్లు మీరు తీసుకుంటారా? ఏమేమి యాప్స్ ఉంటాయి దాంట్లో? మీరు ఒకటి ఇన్స్టాగ్రామ్ కానీ వేరేది కానీ యాప్లు ఏదైనా మా మంచికి సద్వినియోగం చేసుకోండి. బ్రష్ బట్టి పోవాలన్నా ఈ ఏజ్ లోనే బ్రష్ బట్టి పోగలమ్మా. అంటే మీకు ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే మనలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన, మనం తీసుకునే బ్యాడ్ డెసిషన్స్ వలన మన లైఫ్ స్పాయిల్ అవుతుంది, మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అటువంటి ఏవి మీరు ఆలోచించద్దండి. ఈ ప్రేమ, ఈ లవ్, ఇంకోటి ఏది ఉండదు. అసలు మనకు 13-14 ఇయర్స్ కి లవ్ అంటే ఉందా అసలు? ఇప్పుడు మేము చూస్తున్నామమ్మా, బయట చూస్తున్నాం, మాకు స్టేషన్లకు వచ్చే కంప్లైంట్స్ ఆ విధంగా ఉన్నాయి. కాబట్టే వాటి గురించి మీకు కన్వే చేయడానికి వస్తున్నాం. 13, 14, 15 ఈ 19 వరకు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవి కరెక్ట్ కాదు. మన గురించి ఏ స్వార్థం లేకుండా మన మంచి కోరుకునే వ్యక్తులు ఎవరంటారమ్మా? మన గురించి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పేరెంట్స్, తర్వాత టీచర్స్, వాళ్ళు ఏదైనా మన మంచి కోసమే చెప్తారు కదా. కాబట్టి ఈ ఏజ్ లో ఏదైనా ఫస్ట్ మీ పేరెంట్స్ అడగండి. ఒకవేళ మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకేం తెలియదు, మీ పేరెంట్స్ అడగండి, మీ టీచర్స్ అడగండి. ఒకరిని బట్టి ఇద్దరు అడగండి. మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మాకైతే కూడా చదవకుంటే రక్తం పట్టుకొని ఏ తోలు ఒలిచేస్తున్నారు. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. ఫ్రెండ్లీగా మీరు ఏది అడిగినా మీరు అడగడానికి రెడీగా ఉంటే వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇంకా 1 గంట టైం స్పెండ్ చేసి మీకు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అవునా